ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. వస్తాను అబ్బాయి. చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? ఇప్పుడు నడవండ్రా. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు వద్దు కొట్టు ఆ క్యాన్ లో ఉన్నాయిరా. ఈ క్యానా తొందరగా పోయిరా. ఏంట్రా నీళ్లు పోస్తే అది కిరసనాయిల్ క్యాన్ రా. ముందే చెప్పొచ్చు కదా. మామూలుగా లేదు. సాంగ్స్ ప్రతి బీట్ లో ఊపు వస్తుంది, నరాలు తెగిపోయినట్టుంది. ఇదే హిట్ కాదు, మామూలు బ్లాక్ బస్టర్. అబ్బా ఏం వాయిస్తున్నావే దరువు. తాటాకెలిగిచ్చి కాక తగిలిచ్చావా? అదిరిపోతుంది సౌండ్. ఏంటనుకున్నారో మన డప్పు అంటే, మన డప్పు మీద దెబ్బ పడిందంటే చక్కెర శవం కూడా లేచి డాన్స్ చేయాల్సిందే. నేను చచ్చిపోతానా? నేను చచ్చిపోతానా మీ గురించి? మున్నా వచ్చేస్తున్నా. పోతారు, మొత్తం పోతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. క్రేజీ ప్లాన్ ఉంది. రేయ్, ఏం చేయబోతున్నారా? ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. అసలు ఒక పని చేయండి రా, మీరు ఒక పని చేయండి. అసలు సినిమాలు తీయడం మాందెంగండి. ఎందుకురా మెంటల్ టార్చర్ దింగేస్తారు? అసలు పనులన్నీ మానుకుని మడ్డ థియేటర్లు దింగించుకుంటే రోజంతా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. సెకండ్ హ్యాండ్ కదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గురూజీ ఆ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. ఏళ్ళ నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగరేఖాలు తకదిం 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 తప్ప ఇలాంటి కేక్ కటింగ్లు లేవురా. ఎంతసేపు వెయిట్
చేయాలి సార్? చెప్పేనా ఉండమని. అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. వాడు తిట్టదని చెప్పరా. మీరు ఇంటికి వెళ్ళబడి మీ పిల్లలు పక్కింటి వాళ్ళతో కాపురాలు పెద్ద, మీ కళ్ళల్లో సూర్యకారం కోట, మీ మొలతాలు చెగ, నాశనం అయిపోతారా రే, నాశనం. ఏం ఫాల్తూ రామారావు ఇది? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. జమీందార్ బంగారాజు గారు అంటే ఆ రోజుల్లో ఊరంతా పంపచిక్ పంపచిక్ పంపచిక్. మీరే మా ఇన్స్పిరేషన్. మేము చెడ్డీలు వేసుకునే రోజుల్లో మీరు చెడు కూడా ఆడుకునేవారు. మీరెక్కడ వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు? ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. మీ టాటూకి అర్థం ఏంటి? మనిషిన్నోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. చేసింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్కుంటుందిరా. బాబు గారు, మీరు ఊర మాస అనుకున్నాను కానీ ఊర నాటండి. ఇది నా లిస్ట్ లోనే లేదే, అదిరిందబ్బా. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. శ్మశానంలో చెప్పారా? చెప్పండి సార్. ఆర్డర్ రెడీనా? త్వరగా. ఎన్నో ఏళ్ల తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇందులో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. అబ్బబ్బబ్బబ్బబ్బే, ముందు పని. చాలు ఈ మాత్రం చాలు. ట్రైలర్ చూశాను సందీప్, మెంటల్ వచ్చేసింది అంతే, మెంటల్ వచ్చేసింది అంతే. వస్తున్నాము, కొడుతున్నాము. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒకటి పీకు ఉండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో.
ఓకే ఓకే సిస్టర్, encourage new talent. Please.